నేను ఇంటికి తిరిగి రావడానికి సహాయపడిన కేటీఆర్కు జాన్సన్స్ నాయక్కు ధన్యవాదాలు. డబ్బులు లేవు, తిరిగి ఇంటికి వస్తానని అనుకోలేదు. 6 సంవత్సరాల క్రింద పనికి కోసం పోయా, అక్కడ మోసపోయి కరోనా వల్ల చిక్కుపడిపోయా అని రెడ్డి నాయక్ అన్నారు. 3 రోజులు అవుతుంది. నాకు శనివారం రోజు తెలిసింది. నాకు అంతే శనివారం రోజు తెలిసే గిట్లా ఆరుమూరులో గిట్లా యాక్సిడెంట్ అయింది గిట్లా అని చెప్పినారు అంతే. తర్వాత నేను వచ్చి ఫోన్ చేసిన, ఇంటికి ఫోన్ చేస్తే తర్వాత చెప్పిండు గిట్లా సంగతి, మరి జాన్సన్ నాయక్ సార్ గిట్లా చెప్తుండ్రు, కేటీఆర్ సార్ గిట్లా చెప్తున్నారు అంటే సరే మరి డబ్బులు పంపిర్రి, 1,20,000 రూపాయలు పంపించారు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండే? ఇప్పుడు తెలిసినప్పుడు మీరు మీ పిల్లల్ని చూడాలనే ఆవేదన మీకు ఉంటుంది. ఆ టైంలో మీరు రావడానికి పరిస్థితులు ఎలా ఉండే? అక్కడ ఆర్డర్ లేకుండా, మంచిగా లేకుండే, డబ్బులు 1 రూపాయి లేకుండే అన్న, 1 రూపాయి లేకుండే డబ్బులు. ఈ సార్ దయ వల్ల కొంచెం అసలు వస్తా అనుకున్నారా ఇండియా? లేదు ఇప్పుడు అవుట్ లేదు, ఏం లేదు ఇప్పుడు అసలు వస్తా అనుకోలేదు అసలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయారు మీరు? లాక్డౌన్ లో 3 సంవత్సరం అప్పుడే గడిపోయింది. 3 సంవత్సరమే పని చేసింది అంతే. మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. టెన్షన్ ఎల్ల మొత్తం టెన్షనే. కొంచెం సార్ వాళ్ళు హెల్ప్ చేయగానే కొంచెం ఇది అయిపోయింది. ఎవరు హెల్ప్ చేశారు? జాన్సన్ కేటీఆర్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తేనే కొద్దిగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఏమన్నా హెల్ప్ చేసిందా మీకు? ఏం లేదు. ప్రభుత్వం ఏమీ హెల్ప్ చేయలేదు. దానివల్ల ఇక్కడికి రాగలిగారు. ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా కేటీఆర్ గారు? దండం ఇక నమస్కారం చెప్పాలంతే, ఏం లేదు. ఇక కేటీఆర్ సార్కు జాన్సన్ నాయక్ కొంచెం నమస్కారం చెప్పాలంతే.